దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. సోదరులారా గమనించండి. ఈ రోజుల్లో మనిషి అనేకమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. మరి ఎక్కడ నుంచి ఈ విధంగా పరిణామం చెందాడు? మొట్టమొదటిగా ఏ విధంగా జరిగింది? మొట్టమొదటగా భాష ఉండేది. అందరికీ ఒకటే భాష. అది మరి రాతపూర్వకంగా ఉండేది కాదు. ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం ద్వారా ఆ విధంగా వస్తూ ఉండేది. అయితే ఎప్పుడైతే వారు ఒకే దగ్గర కేంద్రీకరించి ఉండిపోదాము అని ఆలోచించారో అప్పుడు భాషలను తారుమారు చేయడం జరిగింది. అంటే అనేకమైన భాషలుగా చేయడం జరిగింది. ఆ తదుపరి వారంతా వివిధ ప్రాంతాలకి భాష అనుగుణంగా ఏ ప్రాంతం వారు ఏ భాష వారు ఆ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా చూడండి, మన దగ్గర తమిళం వాళ్ళంతా ఒక దగ్గర కేంద్రీకరించి ఉంటారు, తెలుగు వాళ్ళంతా ఒక దగ్గర, కన్నడం వాళ్ళు ఒక దగ్గర. సో ఈ విధంగా అన్నమాట. అదే భాష ఒకటే ఉన్నది అనుకోండి, వారంతా ఒకటే దగ్గర ఉంటారు. అది దేవుని చిత్తం కాదు. ఆ విధంగా ఉండడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు వారికి సరిపోవు. ఆ విధంగా ఒకే దగ్గర కేంద్రీకరించి ఉంటే సో ఏమయ్యారు? వారంతా స్ప్రెడ్ కావడానికి మాత్రమే దేవుడు అనేక భాషలుగా తారుమారు చేయడం జరిగింది, ఒకే భాషని. అందుకే చూడండి, ఇప్పటికీ కూడా ప్రతి భాషలో కూడా ఇతర యొక్క భాష యొక్క పదజాలం ఉంటుంది. 10-20% వరకు ఉంటూనే ఉంటుంది. ప్రతి భాషలో ఏ భాష అయినా తీసుకోండి, కొన్ని పదాలు మనవి వారిలో, వారి పదాలు మనలో, మన భాషలో ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ ఒక భాష నుంచి వచ్చినవే కాబట్టి. అయితే ఈ విధంగా పరిణామం చెందుతూ వస్తున్న మానవుడు ఏ విధంగా ఇన్ని కార్యాలు నేర్చుకున్నాడు, చేయగలిగాడు అంటే, దేవుడు ఒకరిని తన జ్ఞానాత్మతో నింపడం చేత ఆ పనులు చేయడం మనిషి నేర్చుకున్నాడు. ఆ తదనంతరం ఒకరి నుంచి ఒకరు చూసి నేర్చుకోవడం ద్వారా ఆ పనులను జరిగిస్తూ వస్తూ ఉన్నాము. దేవుడు ఆ విధంగా తన జ్ఞానాత్మచే నింపడం ద్వారా ఒకరు గొప్ప కార్యాలు చేయడం జరుగుతూ వస్తూ ఉంది. నిర్గమకాండం 28వ అధ్యాయంలో గమనిస్తే, అప్పటి వరకు వారికి ప్రీస్ట్హుడ్ లేదు. అంటే దేవుని యొక్క పరిచర్య ఈ విధంగా జరిగించాలి అనేది లేదు. వారంతా యాత్రికులు, ఒక జనాంగంగా అప్పుడే రూపాంతరం చెందుతూ ఉన్నారు మోషే యొక్క నాయకత్వంలో. అప్పుడు అహరోనుని వారికి ప్రధాన యాజకుడిగా, ఇతరులను లేవైట్స్ను యాజకులుగా నియమించే క్రమంలో ప్రధాన యాజకుడి యొక్క వస్త్రధారణ ఏ విధంగా ఉండాలి అని ఇక్కడ వివరించడం జరిగింది. అవన్నీ ఒకరు ఏ విధంగా తయారు చేయాలి అంటే, దేవుడు వారికి జ్ఞానాత్మను దయచేయడం ద్వారా, జ్ఞానాత్మతో నింపడం ద్వారా వారు ఆ పని చేశారు. అండ్ thou shalt speak unto all that are wise-hearted, whom I have filled with the spirit of wisdom, that they may make Aaron's garments to consecrate him, that he may minister unto me in the priest's office. అహరోను నాకు యాజకుడగనట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞ ఇమ్ము. దేవుడు జ్ఞానాత్మతో నింపడము చేత
ఒకరు ఆ యొక్క కార్యాలను, ఆ యొక్క పనిని సమర్థవంతంగా చేయగలిగారు, చేశారు. ఆ తదనంతరం వారిని చూసి మిగిలిన వారు నేర్చుకొని ఆ పనిని కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మొట్టమొదటిగా ఎవరికైనా ఒకటి ఇన్వెన్షన్ చేశారు అంటే, ఒకటి తయారు చేశారు అంటే, దేవుడు వారిని తన జ్ఞానాత్మతో నింపడం చేతనే. సో ఇక్కడ కూడా మరి వారు అప్పుడే వారికి ప్రధాన యాజకుడు అనే ఒక వ్యక్తి ఉంటూ ఉన్నాడు. అతను ధరించవలసిన వస్త్రధారణ ఏ విధంగా ఉండాలో అనేది మరి ఇక్కడ వివరంగా వివరించబడ్డది. అండ్ దీస్ ఆర్ ద గార్మెంట్స్ విచ్ దే షాల్ మేక్ ఏ బ్రెస్ట్ప్లేట్ అండ్ an ephod and a robe and a broider coat and a mitre and a girdle, and they shall make holy garments for Aaron thy brother and his sons, that he may minister unto me in the priest's office. పతకము, ఏఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను. ఇంకా ఈ యొక్క వస్త్రధారణ గురించి వివరంగా రాయబడుతుంది. ఏ విధమైనటువంటి మరి రత్న ఖచితాలతోటి అలంకరించాలి, ఏ విధంగా అల్లికలు ఉండాలి, ఏ విధంగా అనేది వివరంగా చాలా వివరణాత్మకంగా చెప్పడం జరిగింది. వారు కూడా ఆ విధంగా తయారు చేయడం జరిగింది. ఇదంతా ఏ విధంగా అంటే మొట్టమొదటిసారి కంటిన్యూగా వస్తూ ఉన్నప్పుడు ఇతరులు ఓకే, మొట్టమొదటిసారి అంటే దేవుడు తన జ్ఞానాత్మతో నింపడం చేతనే ఒకరు ఆ పనిని చేయగలిగారు.